नमन 100 बार नमन भारत वीरों तुम्हें नमन 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 100 बार नमन यादव वीरों तुम्हें। నమస్తే వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. సోదరులారా, అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో తలపెట్టిన రెజంగ్లా యాత్రకు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తుంది. అయితే రెజంగ్లా అంటే చాలా మందికి కూడా సందేహాలు ఉన్నాయి. 1962 సంవత్సరంలో చైనాతో జరిగిన యుద్ధంలో 120 మంది యాదవ ఆర్మీ సైనికులు 3000 మంది చైనా సైనికులతో యుద్ధం చేసి 114 మంది అమరవీరులు కావడం జరిగింది. వీరు దాదాపు 1300 మంది చైనా ఆర్మీ సైనికుల్ని మట్టుపెట్టడం జరిగింది. వీరి పోరాటానికి చిహ్నంగా భారత ప్రభుత్వం మరియు భారత సైనికులు అహిర్ ధామ్ని ఏర్పాటు చేశారు. వీరి వీరోచిత పోరాటాన్ని నెమరు వేసుకుంటూ అహిర్ రెజిమెంట్ ఏర్పాటు చేయాలని దేశవ్యాప్తంగా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో రెజంగ్లా కలశ యాత్ర కొనసాగుతూ 30 రోజులు పూర్తి చేసుకుంది. బీహార్ రాష్ట్రంలో ప్రారంభమైన యాత్ర బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కొనసాగింది. బీహార్ రాష్ట్రంలో యాదవులు సంపూర్ణ మద్దతు పలుకుతూ పెద్ద ఎత్తున యాత్రలో పాల్గొని మద్దతు తెలియజేశారు. బీహార్లో ముగించుకొని పశ్చిమ బెంగాల్లోకి ఎంటర్ అయిన యాత్ర పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున యాత్ర కొనసాగింది. ఈ నెల 16న పశ్చిమ బెంగాల్లోని పూర్లియా జిల్లాలో ఈ యాత్ర ముగించి జార్ఖండ్ రాష్ట్ర యాదవ మహాసభకు కలశ యాత్ర అప్పగించనున్నారు. ఈ యాత్ర ముగింపు కార్యక్రమానికి యాత్ర కోఆర్డినేటర్గా ఉన్నటువంటి దినేష్ యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ జాతీయ అధ్యక్షులు శ్రీ స్వప్న కుమార్ గోజ్జీ, ఉపాధ్యక్షులు పితంబర్ దాస్, రెజంగ్లా యాత్ర కోఆర్డినేటర్ చెట్టు కింది కిరణ్ యాదవ్ హాజరవుతున్నారు. జార్ఖండ్ తర్వాత ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీలో పర్యటించి నవంబర్ 18న రెజంగ్లా దివస్ సందర్భంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యాత్ర ముగుస్తుందని యాత్ర కోఆర్డినేటర్ చెట్టు కింది కిరణ్ యాదవ్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా యాదవులంతా పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి యాత్రకు సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేశాను. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మా యొక్క యాదవ్ విజన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.